సూపర్ స్టార్ కృష్ణ అల్లూరి సీతారామరాజు సినిమా చేశాక ఆ తరువాత వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయని అనుకున్నాం కదా. ఇంచుమించు ఒక 15 సినిమాల వరకు కృష్ణ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఒక్క నిర్మాత కూడా కృష్ణగారితో సినిమా చేయటానికి ముందుకు రాలేదంటే ఆశ్చర్యమే కదా. ఇది 1975లో కృష్ణ పరిస్థితి. 1966లో గూఢాచారి 116 విడుదలైన దగ్గర నుండి 1975 వరకు రోజుకు 3 షిఫ్టులు, సంవత్సరానికి 15 సినిమాలు చేసిన కృష్ణకి పని లేకుండా పోయింది. నిర్మాతలు ఎవరూ ముందుకు రాలేదు. రాజేశ్వరి విలాస కాఫీ క్లబ్ సినిమా మాత్రమే షూటింగ్ జరుగుతోంది, కానీ అది చాలా నత్తనడకగా సాగుతోంది. 1975 ద్వితీయార్థంలో ఒక్క సినిమా కూడా చేతిలో లేదు. అప్పుడు ఏం చేయాలా అని ఆలోచించిన కృష్ణ ఇక వేరే మార్గం లేదు. తన కోసం తనే ఒక సినిమాని నిర్మించుకోవాలి అని తన స్వంత బ్యానర్ పద్మాలయలో సినిమా చేయటానికి ప్లాన్ చేశారు. అప్పుడు దర్శకుడు పి.సి. రెడ్డి చెప్పిన కథ కృష్ణకు బాగా నచ్చింది. అదే పాడి పంటలు సినిమా. ఆ కథ నచ్చటంతో ఆత్రేయను పిలిచి స్క్రిప్ట్ వర్క్ చేయమన్నారు. ఒక నెల రోజులు పనిచేశాక ఆత్రేయ ఇందులో పాడీ లేదు పంట లేదు అని మధ్యలోనే వెళ్లిపోయారు. ఏం చేయాలో తోచక అప్పుడు మహారథిని పిలిచి స్క్రిప్ట్ వర్క్ చేయమన్నారు. మహారథి, పి.సి. రెడ్డి, కృష్ణ కూర్చొని స్క్రిప్ట్ మొత్తం తయారు చేశారు. మహారథి మాటలు బాగా రాశారు అని కృష్ణ సంతోషంగా ఉన్నారు. విజయవాడ, గుడివాడ మధ్యలో మణికొండ అనే ఊరు ఉంటే అక్కడ అవుట్డోర్లో 1975 అక్టోబర్ 1న షూటింగ్ మొదలుపెట్టారు. అక్కడ ఒక మోతుబరి రైతు ఇంట్లో కృష్ణ స్టే చేశారు. మొదటి రోజు షూటింగ్ చేసి ఇంటికొచ్చి పడుకున్నాక రాత్రి 10 గంటలకు మద్రాసు నుండి ఫోన్ వచ్చింది. ఆదుర్తి సుబ్బారావు గారు పోయారని, కృష్ణకి మొదటి సినిమా ఛాన్స్ ఇచ్చిన వ్యక్తి వెళ్లి తీరాలి, కానీ ట్రాన్స్పోర్ట్ ఏమీ లేదు, కారులో వెళ్తే అందుకోలేం. ఆ రాత్రి ఆ టైంలో మద్రాసు పోవటానికి ట్రైన్స్ లేవు, కానీ తప్పకుండా వెళ్ళాలి. ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో కృష్ణకి ఒక విషయం తెలిసింది. అప్పట్లో హిందూ పేపర్ కోసం చెన్నై నుండి ఒక ఫ్లైట్ వచ్చి విజయవాడలో పేపర్స్ దింపి మళ్లీ చెన్నై వెళ్లిపోయేది. అది తెల్లవారుజామున వచ్చి వెళ్లేది. కృష్ణ తన పరపతి ఉపయోగించి ఆ హిందూ పేపర్ తెస్తున్న ఫ్లైట్లో విజయ నిర్మలతో పాటు మద్రాసు వెళ్లి ఆదుర్తి అంత్యక్రియలకు హాజరయ్యారు. అక్కడ 2 రోజులు ఉండి మళ్లీ మణికొండ షూటింగుకు వచ్చేశారు. షూటింగ్ జరుగుతూ ఉండగానే మధ్యలో కృష్ణకి ఇంకో చేదు కబురు అందింది. కృష్ణ బాగా ఇష్టపడే, అలాగే పరిశ్రమలో కృష్ణ పెద్ద దిక్కుగా భావించే చక్రపాణి గారు పోయారని. ఇలా కృష్ణకు అతి దగ్గర వ్యక్తులు ఇద్దరూ పోవటం బాధనిపించింది. ఇద్దరితో పనిచేస్తున్న సినిమాలు విడుదల కాకముందే వాళ్లు పోవటం ఇంకా బాధాకరం. రాజేశ్వరి విలాస కాఫీ క్లబ్కు నిర్మాత చక్రపాణి గారు, అలాగే ఆదుర్తితో చేసిన చివరి సినిమా గాజుల కృష్ణయ్య విడుదల కాకపోవటం. ఇలా బాధల మధ్యలోనే పాడి పంటలు సినిమా ఎలా అయినా సంక్రాంతికి విడుదల చేయాలని రాత్రి పగలు పనిచేస్తున్నారు అందరూ. అలా పనిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసి పద్మాలయ వారి పాడి పంటలు సంక్రాంతికి విడుదల అని పేపర్లో ప్రకటన ఇచ్చారు కృష్ణ. అది చూసి వెంటనే నవయుగ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖరరావు కృష్ణ దగ్గరకు పరిగెత్తుకు వచ్చారు. అతని కృష్ణకి బాగా కావాల్సిన వ్యక్తి. అలాగే కృష్ణ సినిమాలు ఎక్కువగా ఆయనే డిస్ట్రిబ్యూషన్ చేశాడు. అందుకని వెంటనే అతను కృష్ణకు పాడి పంటలు సంక్రాంతికి వద్దు అని చెప్పారు. నువ్వు ఫ్లాపుల్లో ఉన్నావు. అవతల రామారావు గారి వేములవాడ భీమకవి, శోభనబాబు గారి పిచ్చిమారాజు, అలాగే నాగేశ్వరరావు గారి అమెరికా నుండి వచ్చిన తర్వాత మొదటి సినిమా మహాకవి క్షేత్రయ్య కూడా సంక్రాంతికి విడుదలవుతున్నాయి. వాళ్ళందరూ ఫామ్లో ఉన్నారు, నువ్వు ఫ్లాప్లో ఉన్నావు. కాబట్టి నా మాట విని పాడి పంటలు ఫిబ్రవరికి పోస్ట్ పోన్ చెయ్యి అని చెప్పారు. అతను ఎంత చెప్పినా కృష్ణ వినిపించుకోలేదు. నా నిర్ణయంలో మార్పు లేదు అని చెప్పారు కృష్ణ. అయితే నీ కర్మ అని చెప్పి వెళ్లిపోయారు నవయుగ చంద్రశేఖరరావు. అనుకున్నట్టుగానే 1976 జనవరి 14న పాడి పంటలు విడుదల చేశారు కృష్ణ. వేములవాడ భీమకవి, పిచ్చిమారాజు అదే సంక్రాంతికి విడుదలయ్యాయి. ఆదుర్తి మరణంతో మహాకవి క్షేత్రయ్య పోస్టు పోన్ అయింది. నా నమ్మకాన్ని నిజం చేస్తూ, చాలామంది అంచనాలను తలకిందలు చేస్తూ పాడి పంటలు పెద్ద హిట్ అయింది అని అన్నారు కృష్ణ. ఈ సినిమా తర్వాత మంగళగిరి సమీపంలో స్టూడియో నిర్మాణం చేయాలని స్థలం కూడా చూశారు. కానీ మళ్లీ హైదరాబాద్ బెటర్ అనుకొని అక్కడే స్టూడియో నిర్మించారు. ఈ పాడి పంటలు విజయంతో కృష్ణ మళ్లీ వెనక్కు చూసుకోలేదు.